ఆదివారపు ఉదయకాల సమూహ ఆరాధనకు కూడా వచ్చినటువంటి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. లాక్డౌన్ ప్రకటించి ఈ రోజుకి జూన్ 7వ తారీఖుకి 75 రోజులైంది. దేవుని మహాకృప ఏమిటంటే అండి, ఏ రోజు మనం ఆరాధన చేయడం అనేటువంటిది ఆగలేదు. అందునిమిత్తమై నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని గ్రంథం నుంచి ఈరోజు ఒక మంచి అంశాన్ని మనందరం కూడా నేర్చుకుందామండి. పౌలు తిమోతికి రాస్తూ 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో నీతిని వెంటాడు అనేటువంటి మాటను తిమోతికి పౌలు తెలియజేసి ఉన్నాడు. నీతిని వెంటాడుము, పర్స్యూ రైచియస్నెస్, లేకపోతే ఫాలో రైచియస్నెస్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఆ అంశాన్ని మనం ఆలోచించేద్దాం. అంటే దేవుడు నీతిమంతుడు కాబట్టి మనలందరినీ కూడా దేవుడు ఏం కోరుకున్నాడు అంటే నీతిగా బ్రతకండి, నీతిగా జీవించండి, నీతిని వెంబడించండి అని దేవుడు మనలను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి విశ్వసించినటువంటి మనలందరినీ కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే అండి, నీతిమంతులు క్రైస్తవులందరినీ కూడా, లేదా రక్షించబడినటువంటి వారిని, లేదా దేవుని యొక్క జనాంగాన్ని దేవుడు ఏమని పిలిచాడంటేనండి, నీతిమంతులు, నీతిగల జనాంగం అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు నీతిమంతుడు కనుక ఆయన నీతిని అనుసరించేటువంటి మనందరం కూడా నీతిమంతులమై ఉన్నాము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఆయన నీతిమంతుడు అని ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. అదే పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అని అన్నాడు. దేవుడు నీతిమంతుడు. ఇప్పుడు దేవుడు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివారు కూడా ఏమై ఉన్నారని చెప్తున్నాడండి, నీతిమంతులై ఉన్నారు. దేవుడు నీతిని ప్రేమిస్తాడు, దేవుడు నీతిని అంగీకరిస్తాడు. నీతిగా నడుచుకునేటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిగా బ్రతికేటువంటి జనాంగాన్ని, కుటుంబాన్ని, ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనములోనూ కూడా దేవుడు నీతిమంతులుగా జీవించేటువంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు. అపోస్తలుల గారి గ్రంథము 10వ అధ్యాయము 37వ వచనంలో ప్రతి జనములోనూ నీతిగా నడుచుకుని వారిని దేవుడు అంగీకరిస్తాడు అని తెలియజేస్తున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న మానవులందరిలోనూ కూడా నీతిగా జరిగించేటువంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు. మొట్టమొదటిగా మనం చూద్దాము, అసలు నీతి అంటే ఏంటో చూద్దామండి. వాట్ ఈజ్ రైచియస్నెస్? అసలు నీతి అంటే ఏమిటి? ఇందుకేమో మనం చూసి ఉన్నాం, దేవుడు నీతిమంతుడని. కాబట్టి నీతి అంటే అర్థం ఏమిటంటే అండి, దేవుడే నీతి అండి. దేవుడే నీతి అయి ఉన్నాడు. దేవుడు ఏదైనా ఓ మాట చెప్తే, దేవుడైనా ఓ మాట చేయమని చెప్తే, ఓ మాట చేయొద్దని చెప్తే అదే నీతి అండి. నీతి అంటే అర్థం ఏమిటంటే అండి, దేవుడు ఏమి చేయమని మనకు ఆజ్ఞాపించాడో అవి చేయడమే నీతి. దేవుడు మనకి ఏమి చెయ్యొద్దని ఆజ్ఞాపించాడో అది చేయకుండా ఉండడమే నీతి అని గమనించవలసిందిగా కోరుచున్నాను. దేవుడు ఏ పనైనా సరే చేయమని చెప్పాడు అనుకోండి, అది మనం చేయకూడదు. దేవుడు ఏదైనా చేయమని చెప్పాడు అనుకోండి, అది చెయ్యాలి. కాబట్టి దేవుడు మనకి ఏం చేయాలో ఏం చేయకూడదో మనకి ఎక్కడ తెలియజేసి ఉన్నాడంటే అండి, బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేసి ఉన్నాడు. అందుకనే మనము గమనించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు మనకి నువ్వు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అవి తెలియజేస్తాయి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము
25వ వచనం చూద్దామండి. అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ ఆజ్ఞలు అనుసరించి నడుచుకోండి. ఒక మాటలో చెప్పుకోవాలంటే వాక్యానుసారముగా, లేఖనానుసారముగా జీవించడమే నీతి. ఇంకో విషయాన్ని మనం ఆలోచించేద్దాం. 2వ పాయింట్లోని ఏమిటంటే, అసలు మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాము? మనం పాపులం కదా. పాపులైనటువంటి మనము ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాము? ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డామంటే యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంటే చాలాసార్లు మనం ఏం మాట్లాడుకుంటాం అంటేనండి, మనం బాప్తిసం పొంది రక్షించబడ్డాం అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తాం. మనం బాప్తిసం పొందాము, రక్షించబడ్డాము అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తాం. అయితే ఇంకో మాట కూడా మనం ఆలోచన చేయవలసిన వారమైనాం. ఏమిటంటేనండి, మనం బాప్తిసం పొంది నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే అండి, ఏ పాపము చేయనటువంటి వాడు. దేవుడు నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే అండి, దేవుడిలో పాపం అనేది ఉండదు. అదేవిధంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే అర్థం ఏమిటంటేనండి, మనము ఏ పాపము చేయనటువంటి వారముగా తీర్చబడ్డాము. మరి పాపం చేశాం కదా, ఎందుకంటే పాపులం కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినటువంటి వారమే కదా. పాపం చేసి మనం మరణించిన వారం కదా, పాపం చేసి దేవుని ఉగ్రతకు మనం పాత్రులమైనటువంటి వారం కదా. యేసుక్రీస్తు ద్వారా మనకు లభించినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే అండి, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము ఎంత ఘోరమైనటువంటి పాపులమైనప్పటికీ ఆ పాపాలన్నీ దేవుడు తీసివేసి, ఆ పాపాలన్నీ దేవుడు కడిగివేసి, మనలను ఎన్నడూ పాపము చేయని వ్యక్తులుగా దేవుడు మనల్ని తీరుస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఆ విషయాన్ని మనం ఆలోచన చేసి ఉన్నాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 నుంచి 26వ వచనం వరకు మనం ఎలాగో నీతిమంతులుగా తీర్చబడ్డామో, ఆ నీతిమంతులుగా తీర్చబడ్డంలో దేవుని యొక్క పాత్ర ఏమిటి, యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర ఏమిటి, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏమిటి, అదేవిధంగా మనం చేస్తున్న పాత్ర ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేసి ఉన్నాం. అంటే మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం నీతి క్రియలు చేయవలసినటువంటి వారమై ఉన్నాము, నీతిగా బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాము. అంటే మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి మనం ఏ నీతి క్రియలు మనం చేయలేదు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహాప్రేమ చేతన, దేవుని యొక్క మహాకృప చేతనే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డంలో దేవుడు కృప చూపించాడు, మన పాపాలను దేవుడు ఉపేక్షించాడు. అలా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనం నీతిమంతులుగా తీర్చబడిన తరువాత నీతిగా మనం జీవించాలి. అంటే ఈ పాఠంలో నేను నీతిమంతులుగా తీర్చబడ్డాని గురించి మీకు తెలియజేయట్లేదు. మనం నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 3వ పాయింట్లో మనం నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము నీతిగా బ్రతకాలి, నీతిని అనుసరించాలి. పౌలు తిమోతికి చెప్పినట్టుగా నీతిని వెంబడించాలి అనేటువంటి పాయింట్ను మనం చూద్దాం. అంటే మనం నీతిగా బ్రతకాలి, నేను నీతిగా బ్రతకాలి. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు పాపాన్ని అనుసరించాను, ఒకప్పుడు నీతికి వ్యతిరేకమైన పదం, నీతికి వ్యతిరేకమైనటువంటి పదం దుర్నీతిని అనుసరించాను, దుర్నీతి ప్రకారం జీవించాను, పాపిగా జీవించాను. అయితే నేను ఇప్పుడు రక్షించబడిన తర్వాత, నీతిమంతుగా తీర్చబడిన తర్వాత నేను నీతిగా జీవించాలి అనేటువంటి విషయం ప్రతి వారికి అర్థం కావాలి. నేను రక్షించబడిన తర్వాత నీతిగా బ్రతకాలి. అందుకనే నీతిగా బ్రతకడానికి సంబంధించి కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే, నీతికి సాధనములుగా మీ అవయవములను అప్పగించుకోండి. నీతికి సాధనాలుగా మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను, నీతి పనులను చేయడానికి మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను వినియోగించండి, మీ శరీరాన్ని అప్పగించుకోండి. అదేవిధంగా 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు అక్కడ ఏమంటాడు అంటేనండి, నీతికి దాసుడను అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. మనం నీతికి దాసులం,
ఇంత క్రితం మనం పాపానికి దాసుడుగా బ్రతికాం. ఇప్పుడు నేను నీతికి దాసుడను. నేను నీతి క్రియలు చేయకుండా ఉండలేను. నేను నీతికి దాసుడను. మరో వచనం చూద్దాం, చూడండి. 6వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే అండి, ఒకప్పుడు నేను నీతి విషయంలో నిర్బంధం లేనటువంటి వాడను, ఇప్పుడు నీతి విషయంలో నాకు నిర్బంధం ఉంది. నేను నిర్బంధంగా జీవించాలి. నేను నీతి క్రియలు నిర్బంధంగా నేను చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. నేను నీతి క్రియలు చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను. ఒకప్పుడు నీతిగా జీవించడానికి నిర్బంధం లేనటువంటి వాడు, ఇప్పుడు నీతి విషయంలో నేను నిర్బంధం గలవాడనని తెలియజేస్తున్నాడు. అసలు దేవుని యొక్క రాజ్యం అంటేనే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ వల్లైనటువంటి ఆనందము అనేటువంటిలో తెలియజేస్తున్నాడు. అసలు దేవుని రాజ్యం అంటేనే, అంటే మనం ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవుని రాజ్యం అంటేనే అర్థం ఏంటంటేనండి, నీతిగా బ్రతకడం, నీతిగా జీవించడం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల వరకు చూసినట్లయితే దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కారు అనేటువంటి ఒక లిస్ట్ ఇచ్చి ఉన్నాడు. దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కారు, ఎవరు వారసులు కారు అని తెలియజేస్తూ ఏమంటాడంటే 11వ వచనంలో, మీరు ఇప్పుడు ఇవి చేయకూడదు, మీరు ఇప్పుడు నీతిమంతులు అని తెలియజేశాడు. అంటే ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కారో ఒక లిస్ట్ ఇచ్చాడండి అక్కడ. అంటే చాలా చోట్ల బైబిల్లో ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కారో, దేవుని రాజ్యానికి వెళ్ళరో, పరలోకం వెళ్ళరో చాలా చోట్ల లిస్ట్ ఉంది. అయితే ఇక్కడ 11వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు యేసుక్రీస్తు ద్వారా, మీ పాపములను కడుగు వేసుకుని ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే 10వ వచనానికి 11వ వచనానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, 10వ వచనంలో ఒక లిస్ట్ ఇచ్చాడు 9-10 వచనాల్లో. 11వ వచనంలో మీరు ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటే ఆ క్రియలు మీరు చేయకూడదు, అలా జీవించకూడదు, అలా బ్రతకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. మరొక వచనాన్ని చూద్దాం, చూడండి. 15వ అధ్యాయము 34వ వచనం, నీతి ప్రవర్తన గలవారై పాపము చేయవద్దు అంటూ ఉన్నాడు. నీతి ప్రవర్తన కలిగినటువంటి వారై ఉండండి, పాపం చేయొద్దు. అంటే ఆ మాట ఏ సందర్భంలో చెప్పాడు అంటేనండి, పునరుద్ధానం లేదు అనేటువంటి వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలాగంటున్నారు అంటే, పునరుద్ధానం లేదు, తీర్పు లేదు కాబట్టి, ఏమీ లేదు కాబట్టి మనం ఎలాగైనా జీవిద్దాం, ఎలాగైనా బ్రతుకుదాం, ఎలాగైనా మనం ప్రవర్తిద్దాం అని తెలియజేస్తున్నారు. ఎవరు తమకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారండి? పునరుద్ధానం లేదనే వాళ్ళే, తీర్పు లేదనేటువంటి వారే, నిత్య జీవము, నిత్యనాశనం అనేటువంటి లేవనేటువంటి వారే ఎలా పడితే అలా బ్రతుకుతారు. రేపు చనిపోదాం కాబట్టి ఇవాళ ఎంజాయ్ చేద్దాం, ఇవాళ ఎలా పడితే అలా బ్రతుకుతాం అని ఆలోచన చేస్తారు. ఆ సందర్భంలో చెప్పాడనమాట అండి, నీతి ప్రవర్తన గలవారై ఉండండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాల్లో పౌలు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నీతిగా బ్రతకండి అని నేను ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు, నీతి ఫలములతో మీరు నిండుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని పౌలు తెలియజేసి ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి వచనాలు మనం చూద్దాం, చూడండి. 1 యోహాను పత్రికే 2వ అధ్యాయము 29వ వచనంలో ఏమంటాడంటేనండి, నీతిని జరిగించు ప్రతివాడు దేవుని వలన పుట్టినటువంటి వాడు, దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. ఇప్పుడు క్రైస్తవులైనటువంటి మనందరం కూడా మనం ఎవరికి జన్మించామండి? బాప్తిసం అంటే మనం నూతనంగా జన్మించాం. మనం జన్మ గురించి మనం ఆలోచన చేస్తే మన తల్లిదండ్రులు మనం జన్మించాం. ఈ బాప్తిసంలో మనం జరిగినటువంటి కార్యక్రమం ఏమిటంటే, మనం ఎవరికి జన్మించామండి? దేవునికి జన్మించాము, పైనుండి జన్మించాము, నూతనముగా జన్మించాము. అసలు మనం నూతనంగా జన్మించామనడానికి గుర్తేమిటో తెలుసండి? దేవునికి జన్మించామనడానికి గుర్తేమిటంటే అండి, నువ్వు నీతిగా బ్రతకడమే దేవునికి జన్మించామనడానికి గుర్తు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం చదవండి. నీతిని జరిగించేటువంటి ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పౌలు తిమోతికి రాస్తూ చెప్పిన మాట ఏమిటంటే అండి, నీతిని వెంబడించు, ఫాలో రైచియస్నెస్, పర్స్యూ రైచియస్నెస్, నీతిని వెంబడించు.
అంటే ఇంతవరకు మనం ఏమి నేర్చుకున్నామంటే అండి, క్రైస్తవులైనటువంటి మనము నీతిగా జీవించాలి, నీతిని అనుసరించాలి, నీతిని వెంబడించాలి, నీతి క్రియలు మనం చేయాలి, నీతికి సాధనములుగా మన అవయవాలను అప్పగించుకోవాలి, నీతికి దాసులుగా బ్రతకాలి, నీతి విషయంలో మనం నిర్బంధం కలిగినటువంటి వారమై జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ విషయంలో మనందరం కూడా ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా నీతిగానే బ్రతికారు, నీతిగానే జీవించారు. నీతిగా జీవించినటువంటి మొట్టమొదటి వ్యక్తి బైబిల్లో ఎవరు తెలియజేయబడ్డారంటే అండి, హేబేలు నీతిగా జీవించాడు. ఇలా బైబిల్లో చాలామంది గురించి నీతిగా వాళ్ళు జీవించారు. హేబేలు గురించి కానీ, అదేవిధంగా నోవాహు గురించి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వీరందరూ కూడా, లోతు, వీరందరూ కూడా నీతిగా జీవించారు అని తెలియజేస్తున్నాడు. అంటే నీతిగా జీవించారు అంటే అర్థం ఏంటంటే అండి, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నారు, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతికారు వాళ్ళు. ఆఖరికి రాహాబు గురించి కూడా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే అండి, నీతిమంతురాలు ఆవిడ విశ్వాసరాలు, నీతిగా జీవించింది. ఇలా చాలామంది గురించి కొత్త నిబంధనలో కూడా నీతిగా జీవించారు, నీతిగా బ్రతికారు అని తెలియజేస్తున్నాడు. దానియేలు, షడ్రకు, మేషకు అనేటువంటి వారు కూడా నీతిగా జీవించారు. ఏలియా, యోసేపు, మరియ భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడు, నీతిగా జీవించాడు అని తెలియజేశాడు. 4వ పాయింట్గా మనం ఏం నేర్చుకుందామంటే అండి, నీతిగా జీవించడం విషయంలో కొన్ని శ్రమలు వస్తాయి. అయినా సరే మనం ఎలా జీవించాలండి? నీతిగా జీవించాలి. అంటే నీతిగా జీవించితే మనకు శ్రమలు వస్తాయా? నీతిగా జీవిస్తే మనకు శ్రమలు వస్తాయా? వస్తాయండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడకపోతే ఏమొస్తుందండి? అబద్ధం ఆడకపోతే ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి. అంటే మీకు ఒక ఉదాహరణ తెలియజేసాను అబద్ధాన్ని గురించి. అంటే కొన్ని సందర్భాల్లో మనము అబద్ధం ఆడకపోతే శ్రమ వస్తుంది. ఒకే ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తున్నాను. అయినా సరే మనం నీతిగానే బ్రతకాలి, అందుకనే బైబిల్లో చెప్పినటువంటి మాట ఏమిటంటే అండి, 1 పేతురు పత్రిక 3:14 నీతి నిమిత్తము శ్రమ పడిన మనం ధన్యులము అని తెలియజేస్తున్నాడు. నీతి నిమిత్తము మనం శ్రమపడిన, శ్రమలు అనుభవించిన మనం ఎవరమండి? ధన్యులము. నీతిగా బ్రతికినందుకు ఒకవేళ మనకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం నీతిని అనుసరించాలి. ఈ పాయింట్ మీరు అందరూ కూడా ఈరోజు గమనించవలసిందిగా కోరుచున్నాను. అంటే ఇంతవరకు చెప్పుకున్నటువంటి పాయింట్లన్నీ కూడా ఏమిటంటే అండి, పాత పాయింట్లే. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి, మనము గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే అండి, నీతిగా బ్రతికినందుకు శ్రమలు వచ్చినా సరే, శ్రమ పడినను మనము ధన్యులము అనే మాటను తెలియజేస్తున్నాడు. 1 పేతురు పత్రిక 3:14 అంటే మత్తయి సువార్త 5:6 కూడా తెలియజేసి ఉన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని తెలియజేసి ఉన్నాడు. అంటే నీతిగా బ్రతికినందుకు మనము శ్రమలు అనుభవించిన మనం ధన్యులమే. ఆ మాట మనం గ్రహిద్దాం. చాలా సందర్భాల్లో చాలామంది మనల్ని నిరుత్సాహపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడతారంటే, నీతిగా బ్రతికినందుకే ఈ కష్టాలు వచ్చినాయి నాకు, నీతిగా బ్రతికినందుకే ఈ బాధలు వచ్చినాయి నాకు, నీతిగా బ్రతికినందుకే ఈ శ్రమలు వచ్చినాయి నాకు అని తెలియజేస్తూ ఉంటారు. నిజమే, నీతిగా బ్రతికితే మనకు శ్రమలు వస్తాయి. అబద్ధం ఆడకపోతే కొన్ని సందర్భాల్లో మనకు శ్రమలు వస్తాయి. పాపము చేయకపోతే కొన్ని సందర్భాల్లో మనకు శ్రమలు వస్తాయి. అయినప్పటికీ మనము నీతిగానే బ్రతకాలి. శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, కరువులోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ కూడా మనం ఎలా బ్రతకాలంటే అండి, నీతిగానే బ్రతకాలి శ్రమల్లో కూడా అని. అంటే ఏ బాధలు లేనప్పుడు నీతిగా బ్రతకడం కాదండి. కరువులోనూ, కష్టాల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ కూడా మనము నీతిగానే బ్రతకాలి, పాపము చెయ్యకూడదు. అందుకని దేవుడు చెప్పిన మాట ఏమిటంటే అండి, నీతి నిమిత్తము శ్రమ పడినా మనం ధన్యులము అని తెలియజేస్తున్నాడు.
నీతిమంతులైనటువంటి మనము ఏం ఆలోచన చేయాలంటే అండి, నేను నీతిగా బ్రతకకుండా ఉండలేను అంటే నీతికి దాసుడను అంటే అర్థం అది. నేను నీతికి అవయవములుగా నీతికి సాధనములుగా మీ అవయవాలను అప్పగించుకోండి అంటే అర్థం అది. నీతి విషయంలో నేను నిర్బంధం కలిగినటువంటి వాడను అంటే అర్థం ఏంటంటే అండి, నీతిగా బ్రతకకుండా నేను ఉండలేను, నీతిగా బ్రతుకుతాను, నీతిగానే బ్రతకగలను నేను. క్రైస్తవులైనటువంటి మనము మన యొక్క నీతి క్రియల ద్వారా మాత్రమే నేను క్రైస్తవుని అని తెలియజేయగలం ఈ లోకానికి. మన యొక్క వస్త్రధారణ బట్టి నేను క్రైస్తవుని అని తెలియజేయలేము. క్రైస్తవులు అనేటువంటి వారు దేన్ని బట్టి మనం లోకానికి నేను క్రైస్తవుని అని తెలియజేయగలరండి? నీతి క్రియలను బట్టే. ఉదాహరణకు ఒకసారి మేము ఒక కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు చాలా పెద్ద కిరాణా సామాన్లు కొన్నాం. మన చర్చిలోనే భార్యాభర్త తరగతి సంబంధించి ఓ పెద్ద మీటింగ్ జరిగినప్పుడు, ఒక 1000 మందితో మీటింగ్ జరిగినప్పుడు అతను మాకు డబ్బులు ఎక్కువ ఇచ్చేసాడు. ఒక 500 రూపాయలు ఎక్కువ ఇచ్చేసాడు. లెక్కెట్టుకుంటే 500 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. అప్పుడు నేను ఏమండి 500 రూపాయలు ఎక్కువ వచ్చినాయి అండి అని ఇచ్చేసాను. అంటే క్రైస్తవులైనటువంటి మనము మన యొక్క నీతి క్రియల ద్వారా మాత్రమే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకునేటువంటి అవకాశం ఉంది తప్ప మన యొక్క వస్త్రధారణ బట్టి లేదా పైరూపాన్ని బట్టి నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకునే అవకాశం లేదు. ప్రజలు కూడా ఇతను క్రైస్తవుడని గుర్తించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు ప్రియమైనటువంటి సహోదరులారా, మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు నీతిమంతుడు. మనం నీతిమంతుడు కాబట్టి మనము కూడా అన్ని విషయాల్లోనూ ఎలా బ్రతకాలండి? నీతిగానే బ్రతకాలి. బైబిల్లో కొంతమందిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా దావీదు గురించి మనం ఆలోచించేద్దాం. దావీదుని చంపేయాలని సౌలు మహారాజు తిరుగుతూ ఉన్నాడు. దావీదుని ఎలాగైనా చంపేయాలి. దావీదేమో సౌలుకు జడిసి అరణ్యంలో తిరుగుతున్నాడు, కొండల్లో తిరుగుతున్నాడు. దావీదుని చంపడానికి ఏమో సౌలు మహారాజు ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు ఒకసారి గుహలో దాక్కున్నాడు. అనేక మార్లు సౌలు ప్రయత్నం చేశాడు చంపడానికి, కానీ దావీదు ఓ సందర్భంలో గుహలో దాక్కున్నాడు. సౌలు నుంచి తప్పించుకోవడానికి దావీదు గుహలో దాక్కున్నాడు. అప్పుడు ఆ గుహలోనికి సౌలు వెళ్ళాడండి. దేనికోసం అండి? పాస్ పోసుకోవడానికి ఆ గుహలోకి వెళ్ళాడండి. ఒంటరిగా వెళ్ళాడు. కానీ ఆ గుహలో ఎవరున్నారండి? ఆ పక్కన ఉన్నటువంటి సైనికుడు అన్నాడు, దేవుడే నీకు అప్పగించాడు, ఒంటరిగా ఉన్నాడు, చంపే అన్నాడు. ఒంటరిగా ఉన్నాడు, చంపేసేయి, దేవుడే నీకు అప్పగించాడు ఒంటరిగాని చంపేమని. అప్పుడు దావీదు ఏమంటాడంటే అండి, అతడు రాజు, అభిషేకించబడినవాడు, నేను అతన్ని ఏం చేయను, చంపను అంటాడు. అని ఆ యొక్క వస్త్రపు చెంగును కొద్దిగా కత్తిరిస్తాడు. తర్వాత దావీదు సౌలు అని పిలుస్తాడు, వెనక తిరిగి చూస్తాడు. అప్పుడు సౌలు ఏమంటాడు తెలుసండి? మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17-18 వచనాల్లో, నీవు నాకంటే నీతిపరుడివి. సౌలు చెప్పినటువంటి మాట, నువ్వు నీతిపరుడు దావీదు అంటే. సౌలు తనకి అవకాశం వచ్చినప్పుడు కూడా దావీదు తన శత్రువుని చంపే అవకాశం వచ్చినప్పటికీ కూడా దావీదు తన శత్రువుని చంపలేదు. ఆ సమయంలో కూడా దావీదు ఏం పాటించాడండి? నీతినే పాటించాడు. నీతినే. లేకపోతే ఒకసారి 3-6 వచనాలు చదవండి, చూడండి ఎలాంటి సందర్భంలో కూడా దావీదు నీతిగా ప్రవర్తించాడో చూడండి. అంటే చాలా సందర్భాల్లో మనం నీతిగా ప్రవర్తిస్తాం, ఎప్పుడు నీతిగా ప్రవర్తిస్తామండి. కానీ కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం మనం నీతి తప్పుతాం. అలాంటి సమయంలోనే మనం నీతి తప్పుతాం. అలాంటి సమయంలోనే మనం తప్పుడు అడుగులేస్తాం. అలాంటి సమయాల్లోనే మనం అబద్ధాలు ఆడతాం.
దొంగతనం చేస్తాం, ధనాపేక్ష ఉంటుంది. అలాంటి సమయాల్లోనే మనం పాపం చేస్తాం, మోసం చేస్తాం. అలాంటి సమయంలోనే కక్ష తీర్చుకుంటాం, పగ తీర్చుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు చూడండి, అలాంటి సమయంలో కూడా దావీదు నీతి తప్పలేదు. మరో సందర్భం చూద్దాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనాల్లో మనం చూసినట్లయితే మళ్ళా అదే సందర్భం ఏమిటంటే, దావీదును చంపడానికి సౌలు 3000 మంది సైన్యాన్ని తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఓ చోట రాత్రి అయింది, ఆ రాత్రి పడుకున్నాడు. చుట్టూ 3000 మంది సైన్యం పడుకుని ఉన్నారు. ఆ దావీదు అప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళి, గాఢ నిద్రలో ఉన్నాడు సౌలు. అప్పుడు పక్కన ఉన్నటువంటి సైనికుడు అంటాడు, చంపేమని చెప్తాడండి. సౌలుని చంపేయి, దేవుడు నీ చేతికి అప్పగించాడు, సౌలుని చంపేసి అని చెప్పినప్పుడు అప్పుడు దావీదు సౌలుని చంపడం, అతని దగ్గర ఉన్నటువంటి నీళ్ల బుడ్డిని ఆయుధాలని తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ దావీదు సౌలుని చంపలేదు. అప్పుడు మాట చెప్తాడండి, 23వ వచనం చూడండి. 23వ వచనం అంటే ఒంటరిగా జరుగుతున్న సందర్భంలో కూడా, అలాంటి సందర్భంలో కూడా దావీదు నీతి తప్పలేదు. అందుకని సౌలు అన్నాడు, శత్రువే అన్నాడు, ఏమిటంటే అండి, నీవు నీతిపరుడు దావీదు. ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే దావీదు ఏం తప్పలేదండి, నీతి తప్పలేదు. నీతి తప్పలేదు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాడు. మనం అలా చాలా ఉదాహరణలు మనం చూడగలం. యాకోబుని గురించి మనం చూసినట్లయితే, యాకోబు కొలువు చేస్తున్నాడు, 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అతని యొక్క జీతం అనేక మార్లు మార్చబడింది. అతని యొక్క జీతం అనేక మార్లు మార్చేశారు. అదే ఎవరైతే ఏం చేస్తారండి, తిరుగుబాటు చేస్తారండి, ఉద్యమాలు చేస్తారండి. మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. యజమానుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, యజమానులకి నష్టం కలగజేసేవాళ్ళు, యజమానులకి ప్రమాదాన్ని కలగజేసేవాళ్ళు, యజమానులు కొట్టేవాళ్ళు, యజమానులు తిట్టేవాళ్ళు, యజమానులు చంపేసేవాళ్ళు కూడా మనం చూస్తాం. యాకోబు ఎన్ని మార్లు అతని యొక్క జీతము మార్చబడినను నన్ను దీవించేది దేవుడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని అతడు ఏమీ అనలేదు. సహించాడు, ఓర్చుకున్నాడు. యోసేపు గురించి చూడండి. పొతిఫరి భార్య అతన్ని శోధించినప్పుడు అతడు పాపము చేయలేదు. అతడు అలాంటి శోధన సమయంలో కూడా జైలు కన్నా వెళ్ళాడు, కానీ అతడు పాపం చేయలేదు, నీతిగానే ప్రవర్తించాడు. అందుకే మనం ఎందుకంత చెప్పుకున్నాం, మనం నీతి నిమిత్తము శ్రమపడిన మనం ధన్యులము. యోసేపు గురించి ఆలోచన చేస్తే నీతి నిమిత్తం శ్రమపడ్డాడు, దేవుడు దీవించాడు యోసేపుని. అలాగా బైబిల్లో అనేక మంది, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఇలాగ అనేక మంది విగ్రహారాధన చేయలేదు, శ్రమలు పడ్డారు, అగ్నిగుండంలో వేయబడ్డారు, సింహాల బోన్లో వేయబడ్డారు. అయినప్పటికీ కూడా వారు నీతిని తప్పలేదు, విగ్రహారాధన చేయలేదు, వాళ్ళు విగ్రహానికి మొక్కలేదు, వాళ్ళు నీతిగానే జీవించారు. అలాగే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వీరు మొదట్లో వారు చెప్పిన మాట ఏమిటంటే అండి, మేము ఈ మద్యాన్ని తాగము, ఈ సారాన్ని తాగము, మేము దైవజనులము, ఇశ్రాయేలీయులము, మేము దేవుని బిడ్డలము. అమ్మో, తాగకపోతే మీ ముఖాలు ప్రకాశవంతంగా ఉండవు అన్నప్పుడు మాకు కాయగూరలే పెట్టండి, నిషేధించబడినటువంటి ఈ మాంసాహారం మాకొద్దు, ఈ ద్రాక్షరసం మాకొద్దు అంటే బైబిల్లో మనం చూసినట్లయితే విశ్వాసులందరూ కూడా ఎలాగ జీవించారండి, నీతిగానే జీవించారు, నీతిగానే జీవించారు. నీతిగా ఎలాంటి సమయాల్లో కూడా జీవించారండి. కష్టాల్లో, శోధనలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా వాళ్ళు ఎలా బ్రతికారు, నీతిని తప్పలేదు. వాళ్ళు నీతిగానే బ్రతికారు, నీతిగానే జీవించారు. అంటే బైబిల్లో కొంతమంది ఉన్నారండి, నీతిని తప్పిన వాళ్ళు ఉన్నారండి. సందర్భాన్ని బట్టి శ్రమంలో నీతిని తప్పిన వాళ్ళు ఉన్నారు. నీతిని తప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అండి, కయ్యను.
కయ్యను నీతిమంతుడైనటువంటి తన యొక్క తమ్ముడైనటువంటి హేబేల్ను ద్వేషించాడు, హత్య చేశాడు. మనకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక ఉదాహరణ ఏమిటంటే అండి, ఆకాన్. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు నిజమే ఇశ్రాయేలీలు దేశం లేక తిరుగుతూ ఉన్నారు. ఓ దేశం మీద యుద్ధానికి వెళ్ళారు. ఆకాను ఏం చేశాడంటేనండి, దొంగతనం చేశాడు. అంటే దుర్నీతిని పాటించాడనమాట. అలాగే బైబిల్లో మనం చాలామంది మనం చూడగలం. ఇంతగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం, సౌలు రాజు కూడా ఏమిటంటే అండి దుర్నీతిని పాటించాడు, దుర్నీతిని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే అండి, శ్రమలలో కూడా మనము నీతిగానే బ్రతకాలి, కష్టాల్లో కూడా మనం నీతిగానే బ్రతకాలి. 5వ పాయింట్ మనం చూద్దామండి, నీతిగా బ్రతికితే దేవుడు ఆశీర్వదిస్తాడో. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటేనండి, నీతిగా బ్రతికితే మనకు రోజులు ఉండవు అనుకుంటామని. అంతేనండి, నీతిగా బ్రతికితే మనకేముండవు, తిండి ఉండదు. నీతిగా బ్రతికితే మనం కష్టాలు పడాలి, నీతిగా పడితే మనకు రోజులు లేవు అని అనుకుంటారండి. కానీ నీతిమంతుణ్ణి దేవుడు విడిచిపెట్టడు. నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చెప్పిన మాట ఏమిటంటే అండి, నీతిమంతుని ప్రార్థన బహు బలము కలిగినటువంటిది. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో నీతిమంతుని దేవుడు ఏం చేస్తాడండి, ఆశీర్వదిస్తాడు. నీతిమంతుని దేవుడు విడిచిపెట్టడు, ఆపదలో నుండి వారిని తప్పిస్తాడు. ఒకవేళ మనకి నీతిమంతులుగా మనం బ్రతికినందుకు ఏదైనా కొద్దిగానే మనం సంపాదించుకున్నాం అనుకోండి, అదే శ్రేష్టం అండి. కీర్తన 37:16, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది శ్రేష్టమైందని. మనం నీతిగా బ్రతికినందుకు మనం ఎక్కువ సంపదను, డబ్బును మనం సంపాదించలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది లంచాలు తీసుకుని లేకపోతే అన్యాయం చేసి మోసం చేసి బోల్డ్ డబ్బును సంపాదిస్తారు. నీతిగా బ్రతికినటువంటి వ్యక్తి ఏమి సంపాదించకపోవచ్చు, తనకున్నటువంటి జీతంలో కొద్దిగానే సంపాదించవచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట ఏమిటంటే అండి, అది కొంచెమైనను అదే శ్రేష్టం. దేవుడు నిన్ను తృప్తిగా ఉంచుతాడు. దేవుడు నీకు ఏ లోటు లేకుండా కాచి కాపాడతాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం అంటాడు, నీతిమంతుణ్ణి దేవుడు ఆకలి గుననీయడు. నీతిమంతుని దేవుడు ఏం చేయడండి, ఆకలి కొననీయడు. ఒకసారి చదవండి. నీతిమంతుణ్ణి దేవుడు ఏం చేయడండి, ఆకలి కొననీయడు. నీతిమంతుణ్ణి దేవుడు విడువడు, ఆకలి కొననీయడు. కీర్తన 37:25 చూడండి. కీర్తన 37:25, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. అంటే నీతిమంతుణ్ణి దేవుడు విడిచిపెట్టడు, ఆ విశ్వాసం ఉంచు. నీతిమంతుణ్ణి దేవుడు విడిచిపెట్టడు, నీ సంతానాన్ని భిక్షమెత్తనీయడు. నీతిగా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆపదలో నుండి తప్పిస్తాడు దేవుడు నీతిగా జీవిస్తేని. నీతిమంతుడు మొర్రపెట్టగా దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలము గలదై ఉంటుంది. నీతి క్రియలు చేస్తూ బాధింపబడే వారందరినీ దేవుడు న్యాయం తీరుస్తాడు. మనం నీతిగా సంపాదించేది
నీతిగా సంపాదించేది కొద్ది అయినను అది జీవదాయకము అని అన్నాడు. సామెతలు 10:16. అదేవిధంగా నీతిమంతుల గురించి చెప్పినటువంటి మరో మాట ఏమిటంటే అండి, నీతిగా బ్రతకడం అంటే చాలా దేవునికి ఇష్టం అటండి. బలులు అర్పించడం కంటే, నువ్వు ఇచ్చేటువంటి కానుకల కంటే, చందా కంటే, బలుల కంటే, నువ్వు ఇచ్చేటువంటి దేవునికి ఇచ్చే సంపద కంటే, వెండి బంగారాల కంటే నువ్వు నీతిగా బ్రతకడమే దేవునికి శ్రేష్టం. సామెతలు 21:3. నీతి న్యాయములు అనుసరించుట బలులు అర్పించుట కంటే శ్రేష్టము. నీతి న్యాయాలు అనుసరించడం, నీతిగా బ్రతకడం, పాపం లేకుండా బ్రతకడం దేవునికి బలులు అర్పించడం కంటే శ్రేష్టం. నీతిమంతుడి గురించి చెప్పబడినటువంటి మరో గొప్ప మాట ఏమిటంటే, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా సరే నీతిమంతుడు తిరిగి లేస్తాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడండి? సింహం వలె ధైర్యంగా ఉంటాడు నీతిమంతుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నీతిగా బ్రతుకుదాం, నీతిగా జీవిద్దాం. కష్టాల్లో కూడా, కష్ట సమయంలో కూడా, ఈ కరోనా సమయంలో కూడా మనం నీతిగా బ్రతుకుదాం. నీతి తప్పొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నీతి తప్పొద్దు. చివరగా 6వ పాయింట్లో మనం నేర్చుకునేది ఏమిటంటే అండి, నీతిగా జీవిస్తే దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. నీతిగా బ్రతికితే, నీతిగా జీవిస్తే దేవుడు మనకేమిస్తాడండి? నిత్య జీవాన్ని ఇస్తాడు. నీతిమంతుల గురించి చెప్పబడినటువంటి మాట ఏమిటంటే అండి, నీతిమంతులారా రండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము అన్ని సమయంలోనూ, అన్ని పరిస్థితుల్లోనూ మనం ఎలా బ్రతుకుదామండి? నీతిగా జీవిద్దాం. నీతిగా జీవిస్తే దేవుడు మనల్ని ఏం చేయడండి? విడిచిపెట్టడం. నువ్వు నీతిగా బ్రతికినందుకు నువ్వు భిక్ష ఎత్తవో, నీతిగా బ్రతికినందుకు దేవుడు సంతోషిస్తాడు. నా కుమారుడండి నీతిగా బ్రతుకుతున్నాడు, నా కుమార్తె అండి నీతిగా బతుకుతుందని దేవుడు ఏం చేస్తాడండి? నీతిగా బతికే వారిని చూసి సంతోషిస్తాడు, వారిని దేవుడు ప్రేమిస్తాడు, వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. అందరికీ వందనాలు.